భగవద్గీత అధ్యాయం 2 సాంఖ్యయోగం శాశ్వత జ్ఞానయోగం. మనిషి మనసు శోకం, భయం, అయోమయం చేత కూలిపోయిన వేళ, కర్తవ్యం భారంగా అనిపించినప్పుడు, సత్యం అనేకంగా కనిపించినప్పుడు అక్కడే భగవద్గీత శాశ్వత స్వరం ప్రారంభమవుతుంది. 2వ అధ్యాయం యుద్ధం గురించి కాదు, అది ఆత్మసత్యం గురించి, ప్రతి మనిషి కోసం పలికిన అమర జ్ఞానం. అర్జునుని విషాదం, మానవ స్థితి. అర్జునుడు యోధుడిగా కాదు, ఒక మనిషిగా కూలిపోయాడు. చేతులు వణికాయి, నోరు ఎండిపోయింది, మనస్సు దారి తప్పింది. ఇది బలహీనత కాదు, అహంకారం కరిగిపోయే క్షణం. వేదాలు చెబుతాయి, అజ్ఞానం వల్లే బంధనం జన్మిస్తుంది. అర్జునుడు అంటే మన అందరం. కృష్ణుడు అజ్ఞానాన్ని ఖండిస్తాడు. శ్రీకృష్ణుడు కోపంతో కాదు, స్పష్టతతో మాట్లాడతాడు. నీ శోకం జ్ఞానం వల్ల కాదు, అజ్ఞానం వల్ల అని అంటాడు. ఉపనిషత్తులు ప్రకటిస్తాయి, జ్ఞాని జీవించిన వారికి, మరణించిన వారికి శోకించడు. సత్యం లేని కరుణ బలహీనత, కరుణ లేని జ్ఞానం క్రూరత్వం. గీత రెండింటినీ ఏకం చేస్తుంది. శాశ్వత ఆత్మ, వేదాంత హృదయం. దేహం నశ్వరము, ఆత్మ శాశ్వతము. ఆత్మకు జన్మ లేదు, మరణం లేదు. అస్త్రాలు కోయలేవు, అగ్ని కాల్చలేడు, నీరు తడపలేడు, గాలి ఎండబెట్టలేడు. ఈ సత్యం ఋగ్వేదం నుండి కఠోపనిషత్తు వరకు ప్రతిధ్వనిస్తుంది. నీవు దేహం కాదు, నీవే దేహాన్ని చూచే సాక్షి. కర్మయోగం, ఫలత్యాగం. కర్మను వదలడం అసాధ్యం, నిశ్చలంగా కూర్చోవడం కూడా కర్మే. వేదాలు చెబుతాయి, క్షణమైన కర్మ లేకుండా ఉండలేరు. కృష్ణుడు రహస్యాన్ని బోధిస్తాడు. ఫలంపై ఆశ లేకుండా కర్తవ్యం చేయి, అదే కర్మయోగం. అప్పుడు పని పూజ అవుతుంది, జీవితం యోగమవుతుంది. స్థితప్రజ్ఞుడు, జ్ఞానస్థితి. ఎవరు నిజమైన జ్ఞాని? దుఃఖంలో కదలనివాడు, సుఖంలో మత్తు చెందనివాడు, భయం, కోపాలకు అతీతుడు. అతడే స్థితప్రజ్ఞుడు. నదులు సముద్రంలో కలిసిన, సముద్రం నిండుగానే ఉన్నట్లే జ్ఞాని లోకం మధ్యలోనూ సంపూర్ణుడు. అదుపు లేని మనస్సు పతనం. గీత హెచ్చరిస్తుంది, ఆసక్తి నుండి కోరిక, కోరిక నుండి కోపం, కోపం నుండి మోహం, మోహం నుండి స్మృతి నాశనం, స్మృతి నాశనం నుండి బుద్ధి నాశనం. అదే పతనం. ఇది తత్వం కాదు, మానసిక సత్యం. అధ్యాయం 2 ముగింపు, సార్వత్రిక సందేశం. భగవద్గీత 2వ అధ్యాయం ఆధ్యాత్మిక జీవితం యొక్క పునాది. లోకాన్ని వదలమని చెప్పదు, బంధం లేకుండా లోకంలో ఎలా జీవించాలో నేర్పుతుంది. ఆత్మను తెలుసుకో, కర్తవ్యం చేయి, ఫలాన్ని విడిచిపెట్టు. ఈ జ్ఞానం ఏ మతానికి కాదు, ఏ దేశానికి కాదు, మానవజాతికి చెందింది. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి అధ్యాయం 3 త్వరలో వస్తుంది.